తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 27/12/2024 శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు మీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ అవబోతున్నాయి అనమాట డబ్బులు అయితే. ప్రభుత్వం స్పష్టంగా ఈ జిల్లాల వరకు ఈరోజు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈరోజు డబ్బులు అయితే 100% మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. మరి కాసేపట్లో డబ్బులు మనకైతే విడుదల చేస్తుంది. వాటి యొక్క వివరాల గురించి మీ అందరికైతే చెప్తాను. ఈరోజు అరెకరం, ఎకరం, 2 ఎకరాలు కావచ్చు, అలానే మొత్తం 4 ఎకరాల వరకు మీ అందరికీ డబ్బులు అయితే ఈరోజు పడబోతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఏ సమయానికి డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి, ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టత చేయబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు. ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేసి, అలానే మీరు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట. అందరూ అయితే ఆ లైక్ అయితే కొట్టేయండి అనమాట. ఓకే, ఇక మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో మీ అందరికీ నేను ఇచ్చే స్పష్టత ఏంటిదంటే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి అన్న దాని గురించి మీ అందరికీ నేను స్పష్టత ఇవ్వబోతున్నాను అనమాట. మొత్తం వచ్చేసి ఈరోజు 4 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఈరోజైతే శుభవార్త రాబోతుందన్నమాట. మరి కొన్ని జిల్లాల వరకే ఈరోజు విడుదల చేస్తున్నాను అనమాట. ఆ జిల్లాల వివరాల గురించి నేను ఒకసారి స్పష్టంగా చెప్తాను. అంతకన్నా మీరు ఒకసారి ఏం చేస్తారంటే, మీకు ఇప్పటివరకు మీ భూమి సాగు చేసిన భూమి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి, అలానే మీకు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉన్నారా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఏమని స్పష్టత ఇస్తుందంటే, ముందుగా వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేయాలని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చింది. అలానే వచ్చేసి ఇంకోటి వచ్చేసి మీ అందరూ చూసుకుంటే కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇంకో నిర్ణయం కూడా తీసుకుందనమాట. అలానే ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా నిర్ణయించిందనమాట. కేవలం రైతు అనే వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అమౌంట్ కనుక మీ ఖాతాల్లో జమ అవ్వాలంటే తప్పకుండా మీరు భూమి అనేది సాగు చేసి అయి ఉండాలి. సాగు చేయకుండా రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్న భూములు, వంచర్లు అలాంటివి ఏమైనా ఉన్న భూములు ఉంటే మాత్రం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకైతే డబ్బులు అనేవైతే మీ ఖాతాలో జమ కావన్నమాట. కేవలం రైతు అనే వారికి మాత్రమే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఓకే, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్పింది. రైతు కూలీలకు వచ్చేసి 12,000 చొప్పున అందిస్తామని చెప్పేసి అయితే మనకైతే చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తుంది అన్న దాని గురించే డౌట్ అనమాట. మొత్తంగా వచ్చేసి 10 ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 10 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట. మీకు గనక మీ ఖాతాల్లో అమౌంట్ జమ అవ్వాలంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, అమౌంట్ విషయంలో మీకు మీ ఖాతాలో జమ అవ్వాలంటే తప్పకుండా మీరు ఈ పొలాలు అనేవి మీ యొక్క సాగు చేసే భూములై ఉండాలి. లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట. ఓకే, ప్రభుత్వం మరి ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం బడ్జెట్ ప్రాబ్లం అనమాట. అమౌంట్ సెటిల్ లేకపోవడం వల్ల కాస్త ఆలస్యమైంది. ఈరోజు అమౌంట్ మనకైతే అందుబాటులోకి వచ్చాయి కాబట్టి విడుదల చేస్తున్నారు అనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. డబ్బులు పడ్డ మీ తర్వాత వెంటనే మీకు మెసేజ్లు వస్తాయి. మెసేజ్ రాగానే కూడా నాకు కామెంట్ చేయండి, అన్న అమౌంట్ పడ్డాయి అన్న అని చెప్పేసి అయితే. ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. ఇలాంటి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.